నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తేగడ ఆలయంలో ఒక పక్క భక్తి మరో పక్క దేశభక్తి. శివాలయానికి పోటెత్తిన భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో తేగడలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం సన్నిధికి గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల రద్దీ కొంత తగ్గిందనే చెప్పవచ్చు. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఆదివారం ఫైనల్ రావడంతో కొంత భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పవచ్చు. అయితే వేల సంఖ్యలో ఇచ్చేసిన భక్తులు శివనామస్మరణతో పూజలు చేసి స్వామివారి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఒక పక్క భక్తి మరొక పక్క దేశభక్తి అన్న విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ ప్రాంగణంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చేశారు. భక్తులు స్వామివారి సన్నిధిలో ఇండియా గెలవాలని మొక్కులు కూడా మొక్కుకున్నారు. ఒక పక్క ఉత్కంఠభరితమైన ఆట, మరో పక్క భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో ఆలయాలు కిటకిటలాడాయి. చెర్ల మండల కేంద్రంలో గల శివాలయంలో భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని ఆశీర్వచనాలు తీసుకున్నారు. శివాలయంలో భక్తులకు పులిహోర అన్న ప్రసాదన చేశారు. మూలమూర్తులుగా దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ శివుడు క్షేత్రపాలుగా ఉంటాడు. ఒకే పాల్గొంటున్నారు. శంకర్ సత్యనారాయణ గారు స్వామివారికి 200 రూపాయలు దానదానం చేశారు. జట్టా వెంకటేశ్వర గారు స్వామివారికి 21 రూపాయలు కానుక సమర్పించారు. శివానుగ్రహ ప్రాప్తులకు చూడవచ్చు. అన్ని ముందు మాట్లాడండి మీరు. అది కోసం దగ్గర నుంచి
దగ్గర అలా దగ్గర నుంచి మహాశివరాత్రి సందర్భంగా చెర్ల మండల ప్రజలందరికీ ముందుగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమానికి 50 మంది భక్తులకి చెర్ల మండల ప్రజలందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కోరుకుంటున్నాను. అలాగనే తేగడ శివాలయం, కలివరి శివాలయం, ఈ మన చెర్ల శివాలయం ప్రసిద్ధిగాంచిన పురాతన నుంచి ఉన్న ఈ శివాలయంలో ప్రసిద్ధిగాంచినవి. ఇవి చాలా నిష్ఠతో నిబద్ధతతో ఉంటాయి. వీటికి అందరూ హాజరై మంచి భక్తులు మొక్కు తీర్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి నా రైతు సోదరులకు, నా మండల ప్రజలకు అందరికి కూడా, ఈ చెర్ల శివాలయాన్ని సందర్శించిన భక్తులకు, అదేవిధంగా చెర్ల మండలంలో ఉన్న తేగడ శివాలయానికి వచ్చే భక్తులకు కూడా అందరికీ ఈ పండగ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ప్రజలందరూ ఉండాలని ఆత్మ కమిటీ చైర్మన్గా అందరూ దీవిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు సాయికృష్ణ శర్మ అండి. ఇక్కడ పాతచెర్ల శివాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాము. ఇక్కడ మన శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి ఉదయం 3 గంటల నుండి కూడా భక్తులు అనేక చోట్ల నుండి కూడా పోటెత్తి ఇక్కడ మన గుడికి వచ్చారు. అందరూ కూడా చక్కగా ఎంతోమంది భక్తులు వచ్చేసి ఈ యొక్క అభిషేకాలు, ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే కమిటీ వారు కూడా ఎంతో చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసౌకర్యం, ఎటువంటి ఇబ్బంది పడకుండా భక్తులందరికీ కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి శివుడికి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజు నాడు శివుడికి మనం మనఃపూర్వకముగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి మనం మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకొని స్వామివారికి పంచామృతాలు అర్పించినా కానీ, లేదా కనీసము ఒక పుష్పం అర్పించినా కూడా వారి కోరికలు ఆ యొక్క స్వామివారు తప్పకుండా తీరుస్తారు. అలాగే మన యొక్క పాతచెర్ల శివాలయం చాలా అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయము. ఈ యొక్క దేవాలయం ఎంతో ప్రత్యేకమైనటువంటి దేవాలయం, ఎంతో శక్తివంతమైనటువంటిది. భక్తులందరూ కూడా ఎప్పుడూ కూడా వారు అనుకున్నటువంటి కోరికలు జరుగుతున్నాయి, నెరవేరుతున్నాయి అనేసి ఇక్కడికి ఎంతోమంది పోటెత్తిన ఈ యొక్క భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. అనేక రకాలుగా ఈ యొక్క భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారి యొక్క కరుణ కటాక్షలు పొందుతూ ఉంటారు. అదే విధముగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినము. ఈ యొక్క శివరాత్రి రోజు అందరికీ కూడా శుభం చేకూరాలని మనఃపూర్వకముగా ఆ యొక్క స్వామివారి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, అష్టైశ్వర్యాలు కలగాలనేసి వారి యొక్క శివరాత్రి వారి యొక్క అందరికీ కూడా శుభం చేకూరాలని కోరుకుంటున్నాము.